హాయ్ యూఎస్. టుడే మనం ఏప్రిల్ 27, 2025 సంబంధించి కరెంట్ అఫైర్ డిస్కస్ చేయబోతున్నాం. దీంట్లో ఫస్ట్ వచ్చేసి వరల్డ్ బ్యాంక్ నివేదిక ప్రకారం భారత్లో 2021-22 ఫైనాన్షియల్ ఇయర్ నుంచి మన దేశంలో పనిచేసే వయస్సులో ఉన్న జనాభా కంటే ఉద్యోగ వృద్ధి పెరిగింది. అంటే మనకి పనిచేసే వర్కింగ్ ఏజ్ గ్రూప్ ఉంటుంది కదా, ఆ ఏజ్ గ్రూప్ గ్రోత్ రేట్ కంటే ఎంప్లాయ్మెంట్ గ్రోత్ రేట్ అనేది పెరిగింది అని చెప్తున్నారు ఇక్కడ. సో ఈ వరల్డ్ బ్యాంక్ నివేదికలో. అలాగే ఆ నివేదికలో ఇంకేమేమి అంశాలు ఉన్నాయంటే మనకి శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం పెరిగింది. సో ఇది కూడా ఇంపార్టెంట్, ఇది పెరిగింది. సో ఉద్యోగ వృద్ధి పెరిగింది. ఆ తర్వాత మహిళల్లో ఉపాధి రేటు పెరిగింది. ఓకే, ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది ఉమెన్స్లో పెరిగింది. ఆ తర్వాత 2021-22 ఫైనాన్షియల్ ఇయర్ నుంచి దేశంలో ఎంప్లాయ్మెంట్ గ్రోత్ అనేది పెరిగింది ఇది. ఓకే, ఆ తర్వాత చూస్తే పట్టణ ఉద్యోగుల్లో తగ్గుదల నమోదైంది. నిరుద్యోగంలో తగ్గుదల నమోదైంది. సో అంటే అర్బన్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గింది. ఓకేనా, అర్బన్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గింది. ఆ తర్వాత దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ అనేది 13.3%గా నమోదైందంట. నెక్స్ట్ చూస్తే మనకి మహిళా ఉద్యోగ రేటు. సో ఉమెన్స్ ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది మనకి 31% చేరుకుంది. కానీ పురుషులు స్త్రీల మధ్య ఉపాధి విషయంలో ఇన్ఈక్వాలిటీస్ అసమానతలు అనేది తగ్గలేదంట. సో జనరల్గా ఇన్ఈక్వాలిటీస్ ఎక్కువ మంది పురుషులే జాబ్ చేస్తున్నారు. ఇంకా మహిళలు ఈక్వల్గా పురుషులు ఎంతమంది చేస్తున్నారో అంతమంది ఈక్వల్గా ఉమెన్స్ ఎంప్లాయ్మెంట్స్ దొరకలేదన్నమాట. సో ఈక్వల్గా లేరు ఇప్పుడు. నెక్స్ట్ చూసుకుంటే మనకి దీంట్లోనే ఇదే నివేదికలో 2011-12లో 5 అత్యధిక పెద్ద రాష్ట్రాలైన యూపీ, మహారాష్ట్ర, బీహార్, బెంగాల్, వెస్ట్ బెంగాల్లో పేదరికం 60% ఉండేనంట అప్పుడు. కానీ 2022-23 నాటికి ఈ రాష్ట్రాల్లో ఉండే పేదరికం 54% తగ్గిందంట. అంతకుముందు కంటే ఇప్పటికీ పేదరికం అనేది తగ్గింది అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఆ తర్వాత చూస్తే మనకి సహకార సంఘాల ఉత్పత్తులను స్విగ్గీ ఇన్స్టామార్ట్ ద్వారా అందుబాటులోకి రానున్నాయి. సో కోఆపరేటివ్ సొసైటీ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, ఆ ప్రొడక్ట్స్ స్విగ్గీ ఇన్స్టామార్ట్ ద్వారా అందుబాటులోకి రానున్నాయి. అయితే దీనికి సంబంధించి మనకి కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ మధ్య స్విగ్గీ మధ్య MOU కుదిరింది. సో స్విగ్గీ ద్వారా కోఆపరేటివ్ సంఘాల ప్రొడక్ట్స్ అనేవి అమ్ముకోవడానికి ఇప్పుడు అవకాశం ఉంటుందన్నమాట. ఆ తర్వాత చూస్తే భారత చరిత్ర పరిశోధన మండలి ICHR అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ మాజీ అధ్యక్షుడు MGS నారాయణ్ గారు మరణించారు. ఓకే, ఈయన మాజీ అధ్యక్షుడు. ఇది మనం దేనికి సంబంధించిన వ్యక్తి అనేది అడగవచ్చు. ఈయన చరిత్ర పరిశోధన మండలికి సంబంధించిన అధ్యక్షుడు. ఈయన కేరళ రాష్ట్రానికి చెందినవారు అన్నమాట. నెక్స్ట్ చూస్తే తెలంగాణ లోకాయుక్తగా నియమితులైన జస్టిస్ A. రాజశేఖర్ రెడ్డి. స్టేట్ అయితేనేమో లోకాయుక్తలు నియమితులు అవుతారు, సెంట్రల్ అయితేనేమో సెంట్రల్లో లోక్పాల్గా నియమింపు చేస్తారన్నమాట. అట్లా ఉంటుంది సిస్టమ్. లోకాయుక్త ఈ చట్టం 2013లో రావడం జరిగింది. అది కూడా ఇంపార్టెంట్, మనం గుర్తుపెట్టుకోవాలి. లోకాయుక్త చట్టం. థ్యాంక్ యూ. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు.